హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో మీషో నుంచి తీసుకున్న ఒక మంచి చీరనైతే చూపిస్తున్నానండి. ఈ శారీని నేను బిలో 500లోనే తీసుకున్నాను. ఇది మనకు క్రీమ్ కలర్లో వస్తుంది. అలాగే బార్డర్ అనేది గోల్డ్ కలర్లో వస్తుందన్నమాట. సేమ్ పట్టు చీరలకు ఎలా అయితే గోల్డ్ కలర్ జరీ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా అలాగే వస్తుంది. ఎవరు ఈ శారీని మనం 500 పెట్టి తీసుకున్నామంటే అస్సలు నమ్మలేరండి. ఇదైతే మనకు శారీలో వచ్చేసి పళ్ళు పాట అనమాట. పళ్ళు అయితే మనకి ఇది లైన్స్ లాగా వస్తుంది. ఈ శారీని తీసుకొని మనం ఈరోజు దీంతో మనం హాఫ్ శారీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఇదే వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒకటే శారీలో మనకు లెహంగా, బ్లౌజ్ అలాగే ఓని కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. శారీ కూడా మనకి చాలా పెద్దగానే వస్తుంది. దీన్ని మనం శారీ లాగా కూడా వాడుకోవచ్చు కావాలంటే. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. శారీలో మనకు పళ్ళు ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే మనకు బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది. బ్లౌజ్ పీస్ కూడా మనకు 80 to 90 సెంటీమీటర్ వరకు వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా శారీ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. ఇప్పుడు దీంతో మనము ఈ హాఫ్ శారీని ఎలా అయితే స్టిచ్ చేశాననేది నేను ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఇది లెహంగా పార్ట్ అనమాట. లెహంగాకి నేను 3.5 మీటర్స్ వరకు తీసుకున్నానండి. ఇలా నేను లెహంగాకి ఐరన్ ప్లేట్స్ అనేటివి పెట్టాను. ఇలా కింది వరకు మనకు ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో మనకి ఇవి ప్లేట్స్ అనమాట. దీన్ని ఐరన్ ప్లేట్స్ అంటారు. ప్రతి ఒక్కటి మనకు ఇలా నీట్గా వస్తుంది. ఐరన్ చేస్తామన్నమాట. ఇది మనకు లెహంగా పార్ట్ అనమాట. ఇలా నేను సైడ్కి అయితే ఓపెన్ పెట్టాను. దానికి మీరు హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే జిప్ అయినా పెట్టుకోవచ్చు. ఇది మనకు మొత్తం లెహంగా లుక్ అనమాట. మొత్తం ఇంత ఫ్లేర్ అయితే మనకు లెహంగాకి వస్తుందండి. చాలా పెద్ద ఫ్లేర్ వస్తుంది. మనకు ఒకటే శారీలో మనము బిలో 1000 రూపీస్ లోపలనే మనకు చాలా గ్రాండ్గా ఉండే లంగా ఓణి అయితే రెడీ అయిపోతుందండి. బ్యాక్ సైడ్ నేను ఇలా మొత్తం లెహంగా మొత్తానికి నేను ఇలా ఫాల్ వేశాను. అలాగే 3 మీటర్స్ వరకు నేను దీనికి లోపల లైనింగ్ అనేది వేశాను. కాబట్టి మనకు లెహంగా అనేది చాలా పెద్దగా నీట్గా వస్తుంది. దీన్ని మనం హాఫ్ శారీ లాగా కాకుండా మనం దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్నే ఇలా నేను బోట్ నెక్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను అనమాట. దీనికి ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయండి. 2 సైడ్స్ నేను బార్డర్ అనేది పెట్టేశాను. ఫ్రంట్ బ్యాక్ 2 బోట్ నెక్ పెట్టేశాను. అలాగే ప్రిన్సెస్ కట్ అనేది నేను ప్రొవైడ్ చేశానండి. చూడడానికైతే చాలా బాగుంటుంది. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే మనకు ఓని అయితే వస్తుందండి. దీనికి నేను 2.5 మీటర్ ఓని అయితే తీసుకున్నాను. చూసారు కదండి మనకు హాఫ్ శారీ అయితే ఎంత అందంగా అలాగే ఎంత నీట్గా తయారైందో. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందనేది నాకు కూడా కామెంట్ చేయండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.